అక్టోబర్ 24, 2025 సమయం తెల్లవారుజామున 3:30 అవుతుంది. నేషనల్ హైవేపై ఓ బస్సు వేగంగా ప్రయాణిస్తోంది. ఆ బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఎవరు ఊహించి ఉండరేమో క్షణాల్లో పెను ప్రమాదం జరగబోతోందని. ఒక్కసారిగా ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఇది కర్నూలు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్నటువంటి కావేరీ వి ప్రైవేట్ బస్ ఇన్సిడెంట్. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రమాదాన్ని డ్రైవర్ అంచనా వేయలేకపోయాడా? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా ఇంకేదైనా కారణం ఉందా? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బిగ్గెస్ట్ బస్ యాక్సిడెంట్ వెనుకున్న అసలు కారణాలను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం, అది కూడా షార్ట్ అండ్ స్ట్రైట్గా. అందరికీ నమస్కారం, నేను మీ ఎంకే. మరో కొత్త వీడియోకు స్వాగతం. వేమూరి కావేరీ ట్రావెల్స్కి చెందిన ఏసీ వోల్వో బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళవలసి ఉంది. దాదాపుగా 10 గంటలు జర్నీ. నైట్ 10:30 అవుతుంది. ఆ టైంలో పటాన్ చెరువులోని ప్యాసింజర్స్ను ఎక్కించుకొని బస్సు బయలుదేరింది. ఆ బస్సులో ఉన్నటువంటి మొత్తం ప్యాసింజర్స్ సంఖ్య 41 మంది. రాత్రి ప్రయాణం కాబట్టి సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. అయితే జనరల్గానే హైవేపై వాహనాలు వేగంగా వెళ్తూ ఉంటాయి. ఇక నైట్ టైం అయితే ఆ వేగం మరింత పెరుగుతుంది. ఎందుకంటే నైట్ టైం వెహికల్స్ రష్ ఉండదు. అందుకే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం నైట్ టైం జర్నీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటే మరికొన్నిసార్లు మృత్యు ఒడిలోకి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్గా వేకువజామున 3:30 సమయంలో ఆ బస్సు కర్నూలు దాటి చిన్నటేకురు మీదుగా వెళ్తోంది. నేషనల్ హైవే NH-44. ఈ హైవేపై సహజంగానే మలుపులు ఎక్కువగా ఉంటాయి. పైగా ఈ హైవేపై అతివేగం అనేది చాలా ప్రమాదకరం. అయితే ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా చాలామంది వాహనదారులు వేగాన్ని మాత్రం అస్సలు తగ్గించరు. ఈ బస్సు డ్రైవర్ కూడా దాదాపుగా 120 స్పీడ్తో బస్సును డ్రైవ్ చేస్తున్నాడు. అయితే ఎటువైపు నుంచి మృత్యు వస్తుందో ఎవ్వరం ఊహించలేము. సడన్గా బైక్పై వస్తున్న ఓ వ్యక్తి వేగంగా ఆ బస్సును ఢీకొట్టాడు. అయితే ఇక్కడ బస్సు ఆ బైకును ఢీకొట్టిందా లేదా బైకే ఆ బస్సును ఢీకొట్టిందా అన్నది ఎవరికి తెలీదు. బైక్ ముందర భాగానికి గట్టిగా తాకి అలాగే కిందకు వెళ్ళి డీజిల్ ట్యాంక్ వద్ద ఇరుక్కుపోయింది. దాదాపు 300 మీటర్ల వరకు ఆ బైకును బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళిందంటే ఆ బస్సు వేగం ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు. బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు ఆ బైకు యొక్క పెట్రోల్ ట్యాంక్ లీక్ అయింది. రోడ్డుకి బైకుకి మధ్య రాపిడి కారణంగా నిప్పు రవ్వలు మొదలయ్యాయి. ఇంకో విషయం ఏమిటంటే జోరుగా వర్షం కురుస్తోంది. అయితే ఇంత వర్షంలో కూడా బైక్ రాపిడికి నిప్పు పుట్టిందంటే ఆ బస్సు వేగం ఏ రేంజ్లో ఉండిందో ఇట్టే అర్థమైపోతుంది. ఆ నిప్పు కారణంగా బైకులో మంట మొదలైంది. బస్సు యొక్క డీజిల్ ట్యాంక్ కూడా అక్కడే ఉండడంతో ఒక్కసారిగా బిగ్ బ్లాస్ట్ మొదలైంది. బస్సు చుట్టూ దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. ప్రయాణికులు నిద్రలో నుంచి బయటకు వచ్చేలోపే అంతా జరిగిపోయింది. అంతవరకు ప్రాణాలతో ఉన్న వాళ్ళంతా కూడా అగ్నిలో కాలిపోతున్నారు. వాళ్ళని చూస్తున్న ఇతర ప్రయాణికులు వారి యొక్క ప్రాణాలను రక్షించుకునేందుకు విపరీతంగా పోరాడుతున్నారు. అయితే దట్టమైన పొగ కారణంగా అద్దాలు ఎటువైపు ఉన్నాయో దారి ఎటువైపు ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇంత ఘోర ప్రమాదం జరిగినా ఆ బస్సు డ్రైవర్ బస్సును ఎందుకు ఆపలేదు? మేబీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? ఒకవేళ నిద్రమత్తులోనే ఉన్నాడనుకుందాం, మరి బస్సును ఆ బైకు ఢీకొట్టినప్పుడు కూడా అతనికి మెలకువ రాలేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్సే. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ని బట్టి చూస్తే ఇదంతా కూడా కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ నిర్లక్ష్యం విలువ 20 మంది ప్రాణాలు. హైవేపై వెళ్తున్న ఇతర వాహనదారులు అలాగే సమీపంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు ఆ బస్సు యొక్క మంటలను చూసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. బస్సులో ఉన్న వారిని శతవిధాలా కాపాడే ప్రయత్నం చేశారు. కర్రలతోనూ రాళ్లతోనూ బస్సు యొక్క అద్దాలను పగలగొట్టి దారి చేశారు. ఆ టైంలో వారి యొక్క ధైర్యం, మానవత్వం వల్లనే 12 మంది అయినా ఆ ఘోర ప్రమాదం నుంచి బయటపడగలిగారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయింది. బస్సు పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్నటువంటి 20 మంది ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గుర్తుపట్టలేని స్థితిలో మాంసపు ముద్దగా ఆ మృతదేహాలు మారిపోయాయి. సంఘటనా స్థలంలోని ఈ హృదయ విదారక దృశ్యాలు, పగిలిన అద్దాలు, కాలిపోయిన లగేజీలు, బూడిదైన సీట్లు, ఇలా ప్రతిదీ కూడా ఆ రాత్రి జరిగిన భయానక సంఘటనకు నిదర్శనంగా నిలిచాయి.
ఇది అటుంచితే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు చాలా డీప్గా విచారణ చేపట్టారు. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రైవేట్ బస్సుల యొక్క భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క చిన్న నిర్లక్ష్యం ఎంత ఘోరానికి కారణమవుతుందో ఈ కర్నూలు ఇన్సిడెంట్ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అగ్నికీలల్లో కాలిబూడిదైన ఆ బస్సు అమాయక ప్రాణాలను బలికొన్న ఆ రాత్రి మనుషుల్లో ఒక చేదు జ్ఞాపకంగా తీరని లోటుగా మిగిలిపోతుంది. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవర్లు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ యొక్క వృత్తి ఎంతోమంది ప్రాణాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అనుక్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగేలా చూడాలని నా మనవి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.